ప్రభువునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు. అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం జాగ్రత్తగా విందాం. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధీకుడు చెవియొగ్గును అని బైబిల్లో ఉన్నది, సామెతల గ్రంథం. విన్నారా? చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. నాలుక, అదొక వాక్యం. రెండో వాక్యం ఏంటంటే, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధీకుడు చెవియొగ్గును. ఈ లోకంలో చెడు నడవడి కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హానికరమైన మాటలు పలుకువారు ఉన్నారు. అవి వాళ్ళకి తేనె కంటే తీపిగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వింటారు. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. దోషం. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధీకుడు చెవియొగ్గును. అబద్ధీకుడు అంటే లూసిఫర్. అబద్ధం ఆడే ప్రతి వాళ్ళు కూడా హానికరమైన మాటలు వింటారు. ఈ లోకంలో వాటిని తప్పించుకొని మనం జీవించాలి. లేకపోతే నువ్వు అక్కడే ఉంటావు. నిన్ను పైకి ఎత్తే వాళ్ళు ఎవరు కూడా లేరు, నిన్ను పట్టుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు. కనుక ఈ లోకంలో నువ్వు జీవించిన 80 సంవత్సరాలైనా 90 సంవత్సరాలైనా ఈ రెంటిని తప్పించుకొని జీవించాలి. చూడండి, ఈరోజు అంశం ఏంటంటే గట్టిగా పట్టుకో. ఏంటంటే ఈరోజు అంశం గట్టిగా పట్టుకో. అది దేవుని వాక్యం. ఇవాళ వాక్యం గట్టిగా పట్టుకోవాలి. ఏమండి, మన ఇంట్లో బంగారం ఉందనుకోండి, డబ్బులు ఉన్నాయి అనుకోండి, విలువైన ఆస్తి పత్రాలు ఉన్నాయి అనుకోండి, చాలా జాగ్రత్తగా బీరువాలో వేసి తాళం పడ్డదో లేదో జాగ్రత్తగా చూసి మరి జాగ్రత్తగా భద్రపరుచుకుంటాం. విలువైన వస్త్రాలు, వజ్రాలు ఉన్నా ఏవైనా సరే భద్రపరుస్తాం. అశ్రద్ధగా ఉన్నాం. అంతకంటే విలువైనది దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. అంశం ఏంటంటే ఇవాళ అంశం గట్టిగా పట్టుకో. ఏమండి, గట్టిగా పట్టుకోలేదనుకోండి, అది నీ దగ్గర నుంచి దూరం అయిపోయింది. మీరు ఎప్పుడైనా కోతులను చూసారా? ఒంగోలులో నేను పరిచర్య చేస్తున్నప్పుడు కొండ మీద విపరీతమైన చెట్లుండి, కొండ ముచ్చులని కోతులు, మామూలు కోతులు ఉండేవి. అవి ఒక కొమ్మ నుండి ఇంకొక కొమ్మకి ఎగురుతూ ఉండేవి, దూకుతూ ఉండేవి. దాని పిల్లలు ఏం చేశాయంటే వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకుంటాయి. ఏమంటే ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మకు దూకాలంటే తల్లి పని ఏంటంటే దూకటమే, కానీ పిల్ల పని ఏంటంటే వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకునేది. మీరు చూడండి, ఎప్పుడైనా సరే కోతులు ఎగురుతున్నప్పుడు వాళ్ళ పిల్లలు కూడా గట్టిగా పట్టుకుంటాయి వాళ్ళ అమ్మని. పడితే వాళ్ళ అమ్మ పడాలి, ఆ తర్వాత పిల్ల పడాలి. వాళ్ళమ్మ పడటం జరగదు. జాగ్రత్తగా ఆ కొమ్మ నుండి ఆ కొమ్మకి, ఆ కొమ్మ నుండి ఆ కొమ్మకి ఎగురుతూ ఉంటుంది. గట్టిగా పట్టుకోవాలి. మన జీవితంలో కూడా ఏం పట్టుకోవాలండి? గట్టిగా పట్టుకోకపోతే నీకు ప్రమాదం జరుగుతుంది. నీకు కలిగి ఉన్నది ఏదో గట్టిగా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చూసుకుందాం. ప్రకటన గ్రంథం ఒక సంఘానికి దేవుడు చెప్తున్న మాట. సహోదరులారా, ఒక సంఘానికి దేవుడు చెప్తున్న 2వ అధ్యాయం 25వ వచనం, నేను వచ్చు వరకు నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకున్నాము. విచ్ యూ హ్యావ్, యు మస్ట్ హోల్డ్ ఫాస్ట్. ఏమి కలిగి ఉన్నావు నువ్వు? పాటలు పాడే టాలెంట్ ఉన్నదా? దాన్ని గట్టిగా పట్టుకో. వాక్యం చెప్పే టాలెంట్ ఉన్నదా? దాన్ని గట్టిగా పట్టుకో. చదువులో ర్యాంకు సంపాదించుకునే టాలెంట్ ఉన్నదా? దాన్ని గట్టిగా పట్టుకో. ఆర్ట్ వేసే టాలెంట్ ఉన్నదా? ఆర్ట్ వేయటం చాలా జాగ్రత్తగా నెగ్లెక్ట్ చేయొద్దు. అది దేవుడిచ్చిన వరం. నీకు కలిగి ఉన్నది. సంఘంలో చాలా పరిచర్యలు ఉన్నాయి. ఒకళ్ళు సంఘానికి దేవాలయం ఊడుస్తారు, ఒకళ్ళు దేవాలయాన్ని పరిశుభ్రంగా నీళ్లు పెట్టి తుడుస్తారు, ఒకళ్ళు కుర్చీలు శుభ్రంగా పరిశుభ్రం చేస్తారు, కొంతమంది ఆల్టర్ పరిశుద్ధపరుస్తారు. ప్రభురాత్రి భోజనం అప్పుడు ఆ కమ్యూనియన్ యొక్క గ్లాసులు శుభ్రంగా కడుగుతారు. పరిచర్య యొక్క భాగం
దేనికి నిన్ను పిలిచాడో, నువ్వు దేని కలిగి ఉన్నావో దాన్ని ఏం చేయాలన్నాడండి? యు మస్ట్ హోల్డ్ పాస్ట్ వెరీ పాస్ట్ అన్లెస్ లైక్ వైజ్ ఇట్ విల్ బీ లెఫ్ట్ యూ, నిన్ను వదిలిపోయింది. అవంటే సంఘానికి చెప్తున్న మాటలు ఇవి. వ్యక్తిగతంగా నీతో నాతో దేవుడు ఈ రాత్రి చెప్తున్నాడు. నీకు కలిగి ఉన్నది ఏమిటి? పంటలు పండిస్తున్నావా? ప్రభువుని అడుగు, ఈ సంవత్సరం ఎలా పండించాలా ప్రభువా? నీకు దేవుడు ఇస్తాడు, దాన్ని గట్టిగా పట్టుకో. దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు. ఈ పొలం వేయి, ఇదిగో ఈ విత్తనం వేయి, ఇదిగో ఈ యొక్క ఎరువేయి అని దేవుడు నీకు ఆలోచన ఇచ్చినప్పుడు ఆలోచన గట్టిగా పట్టుకోవాలి, నువ్వు ఫలిస్తావు. వాక్యం చెప్తున్నప్పుడు అడగాలి, ప్రభు నేను వాక్యం చెప్పాలంటే దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు. ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకో. పాటలు పాడే టాలెంట్ ఉన్నది కదా, మ్యూజిక్ వాయించే టాలెంట్ ఉన్నది కదా, రకరకాల పరిచర్యలు ఉన్నాయి. ఆ పరిచర్యలు ఏ పరిచర్య నీది? ఎన్నో తరగతిలో ఉన్నావు నువ్వు? 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి? నువ్వు గమనించు, నీ టాలెంట్ విలువ నువ్వు గమనించి దాన్ని ఏం చేయాలండి? గట్టిగా పట్టుకోవాలి. శ్రద్ధ నెగ్లెక్ట్ చేయొద్దు. ఎవండి నెగ్లెక్ట్ చేయొద్దు. దేవుని వాక్యం చెప్తుంది ఈ రాత్రి సమయంలో నీకు దేవుడు ఏమి ఇచ్చాడో. దేశాన్ని పరిపాలన చేసే తలాంతి ఇచ్చాడా? జాగ్రత్తగా పరిపాలన చేయి. సంఘాన్ని పరిపాలించే అధికారం ఇచ్చాడా? జాగ్రత్తగా పరిపాలన చేయి. ఒక బిడ్డని దేవుని రాజ్యాన్ని తీసుకొని రావడానికి బాధ్యత అప్పగించడం. శ్రద్ధగా చేయి, గట్టిగా చేయి. అశ్రద్ధగా చేయకు, ప్రమాదంలో పడతావు. సహోదరుడు, నీకు ఏ తలాంతు ఉన్నది? ఈ రాత్రి సమయంలో వాక్యం అనే అద్దములో నిన్ను నువ్వు పరిచర్య చేసుకో. నన్ను దేవునికి పిలుస్తున్నాడు, విశ్వాసిగా ఉండటానికి పిలుస్తున్నాడా? సేవ చేయడానికి పిలుస్తున్నాడా? పరిచర్య చేయడానికి పిలుస్తున్నాడా? వాక్యాన్ని వినటానికి పిలుస్తున్నాడా? సంఘంలో దేవుని సేవకులకు పరిచర్య చేయడానికి పిలుస్తున్నాడని ముందు నువ్వు ఐడెంటిఫై చేసి దాన్ని ఏం చేయాలండి? గట్టిగా పట్టుకోవాలి. సహోదరుడా, గట్టిగా పట్టుకున్నావా? దేవుడు నీకేమి ఇచ్చాడు? దాన్ని దేవుడు తప్పకుండా లెక్క అడుగుతాడు. బైబిల్ చెప్తుంది కదా, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, జ్యోతిర్మయుడు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆ తలాంతు. నువ్వు అనుకోవచ్చు, నేను దేవుని మందిరాన్ని ఊడుస్తున్నాను, అది చిన్న పరిచర్య అని నిన్ను తగ్గించుకోగా కానీ గట్టిగా పట్టుకో. ఆ పరిచర్య చెయ్యి. మీరు గమనిస్తే పెద్ద పెద్ద మెట్రో సిటీ దేవాలయాల్లో ఐఏఎస్ ఆఫీసర్లు ముందుగానే అప్లికేషన్ పెట్టుకుంటారంట. అయ్యా, ఈ సంవత్సరం మరి దేవుని యొక్క బిడ్డలకి మేము అన్నం తిన్నటువంటి ప్లేట్లు కడుగుతానికి అప్లికేషన్ పెట్టుకుంటారంట. ఐఏఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద మెట్రో సిటీలో ఉన్న పెద్ద పెద్ద టౌన్ చర్చిల్లో ఆ రోజు పెట్టే భోజనం తిన్నటువంటి ఆ సేవకులు తిన్నటువంటి ప్లేట్లు మేమే కడుగుతాం. ఆ సంఘంలో ఉన్న వాళ్ళ అందరి ప్లేట్లు మేమే కడుగుతామని ముందు అప్లికేషన్ పెట్టుకుంటారంట. అప్లికేషన్ పెట్టుకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్లో పెట్టుకుంటారంట. ఎందుకు తెలుసా? వాళ్ళకి ఇచ్చిన తలాంత్ అది. అందుకని మేమే ఆ పని చేయాలా? వాళ్ళు తిన్న భోజనం మేమే కడుగుతాం, ఆ ఇస్త్రాకు మేమే తీస్తాం, వాళ్ళు తిన్న ప్లేట్లు మేము కడుగుతాం, మాకు దేవుడిచ్చిన తలాంత్, దాన్ని గట్టిగా పట్టుకుంటామని అప్లికేషన్ పెట్టుకొని ఆ పని చేస్తారంట. నువ్వు సిగ్గుపడక కానీ గట్టిగా పట్టుకో. నువ్వు ఎగ్జామ్ చేసుకు, నాకు ఇది ఇచ్చాడు, ఈ తలాంత్ ఇచ్చాడు, దాన్ని నువ్వు జాగ్రత్తగా పట్టుకోమని ఎక్కడ చెప్తున్నాడండి? ఒక సంఘానికి చెప్తున్నాడు. సంఘములో చాలామంది ఉంటారు, సంఘ పరిచర్యలు చాలామంది ఉంటారు, పెద్దలు ఉంటారు, ఏమండి దేవుని సేవకులు ఉంటారు, పాటలు పాడేవాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క అశ్రద్ధను గురించి చెప్తున్నాడు. నువ్వు అశ్రద్ధగా ఉండొద్దు. లూసిఫర్ చాలా తెలివైన, ప్రపంచంలో తెలివైన వాడు ఎవడంటే లూసిఫర్. ఎప్పుడైతే నువ్వు అశ్రద్ధగా ఉంటావో వాడొచ్చి దాన్ని దొంగిలిస్తాడు. ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి ఏసేపు కన్నీళ్లు విడుచుచు మారు మనసు నిమిత్తము దీవెన నిమిత్తం శ్రద్ధగా వెతికినను, ఏమండి శ్రద్ధగా వెతికినను అతడు దుర్మార్గుడైపోయాను, విసర్జించబడిన వాడాయను. సమయం ఉండగానే నీకు దేవుడిచ్చిన తలాంత్ నువ్వు సద్వినియోగం చేసుకో. నేను ఎప్పుడు కూడా బైబిల్ చదువుతూనే ఉంటాను. అది నాకు అలవాటైపోయింది. నాకు దేవుడిచ్చిన పని అది. ఒకవేళ నేను శ్రద్ధగా లేకపోతే, దాన్ని గట్టిగా పట్టుకోపోతే దాన్ని దూరం చేస్తాడు. నీకేమి ఇచ్చాడు? నీ పరిచయం ఏం చేసాడు? కొంతమంది టౌన్లోనంట సేవకుల యొక్క బట్టలో, ఏమండి సేవకుల యొక్క బట్టలో ఆ అంగీలు ఉన్నటువంటి ఆ పరిచయం చేసినటువంటి వాళ్ళు శుభ్రంగా వెళ్ళి పరిశుభ్రంగా ఉతికి
ఆ ఉతికినటువంటి బట్టలు ఐరన్ చేసి తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తాడు. అది వాళ్ళకి ఇచ్చినటువంటి తలాంతు. వాళ్ళే ఆ పని చేస్తాడు. ముందుగా అప్పటికే అయ్యా ఇవాళ చెప్తున్నప్పుడు వాక్యానికి ఇచ్చే అంగి మేమే నీకు శుభ్రంగా పరిశుభ్రంగా కడిగి శుభ్రం చేసి ఐరన్ చేసి నీకు ఇస్తామంటాడు. అది వాళ్ళకి ఇచ్చిన తలాంతం. నువ్వు ఎవరైనా చూడు, నీలో శ్రద్ధ ఉన్నదా, పట్టుదల ఉన్నదా లేదని దేవుడు చూస్తాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 3వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చున్నాను, ఎవడును నీ కిరీటము చక్క చదివాడు వరుతున్నా నపహరింపకుండునట్లు సంహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని ఇక్కడ ఇంకో గట్టిగా పట్టుకోమని చెప్తున్నాడు. గట్టిగా పట్టుకోమంటే కిరీటం. ఏమంటే ప్రతి ఒక్కళ్ళ కిరీటం. పరలోకంలో మనం రాజులకు ఉంటుంది కిరీటం. ఎవరికి ఉంటుందండి కిరీటము? ఇట్ మస్ట్ క్వాలిఫైడ్ దోస్ హూ ఆర్ ద కింగ్స్ ఇన్ ద హెవెన్. ప్రభు ఏం చెప్పాడు తెలుసా? పరలోకంలో మీరు రాజులు. నువ్వు ఇక్కడ పని చేస్తున్నావేమో, ఇక్కడ వ్యవసాయం చేస్తున్నావేమో, మనుషుల దృష్టిలో నువ్వు విసర్జించబడిన వాడేమో అయినావేమో, మనుషుల దృష్టిలో తృణీకరించబడిన వాడమైనావేమో, ఎన్నిక లేని వాడు అయ్యావేమో, కానీ పరలోకంలో దేవుడికి ఒక కిరీటం ఇస్తున్నాడు. ఆ కిరీటం ఏంటో నీకు చెప్తున్నాడు. సంఘములో ప్రతి ఒక్కళ్ళకి దేవుడు కిరీటం సిద్ధపరిచాడండి. మనం రాజులం. ఈ లోకంలో నువ్వు ఎన్నిక లేని వాడివే కావచ్చు, మనుషుల్ని తృణీకరించబడిన వాళ్ళే కావచ్చు, కానీ పరలోకంలో నీకు రాజ్యం సిద్ధపరిచాడు. రాజ్యంలో నువ్వు ఒక రాజువు. రాజుకి ఇచ్చినటువంటి ఒక కిరీటం ఉన్నది, పరిశుద్ధమైన కిరీటము. ఆ కిరీటము అశ్రద్ధ చేస్తే సైతాను దొంగిలిస్తాడు. సైతానికి ఒక పేరు ఉంది, దొంగ అని. వాడేదొచ్చి నీకు కలిగిన దాన్నే వాడు దొంగిలిస్తాడు. వాడు దొంగిలించడానికి నీలో ఉన్న బలహీనత ఏందో ఐడెంటిఫై చేస్తాడు. ఎప్పుడైతే పట్టుదల లేకుండా ఉంటామో, గట్టిగా పట్టుకోకుండా ఉంటామో, వీడు గట్టిగా పట్టుకోకుండా నిశ్రద్ధ చేస్తున్నాడు, నెగ్లెక్ట్ చేస్తున్నాడు. వీడి కిరీటము దొంగిలిద్దామని సైతానుడు ఎప్పుడు కూడా ప్లాన్ చేస్తూ ఉంటాడు. కిరీటం దేవుడు నీకు పరలోకంలో కిరీటం ఇచ్చాడండి. నువ్వు చనిపోయిన మరుక్షణమే నీ శరీరం మొత్తం మహిమ శరీరముగా రూపాంతరము చెందినప్పుడు నీ మీద పెట్టే కిరీటము పరిశుద్ధమైన కిరీటం. ఏ కిరీటం ఎలాంటిదండి? ఏ కిరీటమో? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మనకు కిరీటం ఉన్నది. ఆ కిరీటం ఎలా సంపాదించుకున్నావో నువ్వు చాలా జాగ్రత్తగా తెలుసుకొని ఉండాలి. 1:12 యాకోబు పత్రిక. శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన ఆ జీవ కిరీటము పొందును. ఎవ్రీ సెయింట్ మస్ట్ హ్యావ్ ద లైఫ్ ఆఫ్ క్రౌన్. ప్రతి ఒక్కళ్ళకి మనకు జీవ కిరీటం ఇచ్చేవాడు, మరణ కిరీటం కాదు. ఏమైనా నెగ్లెక్ట్ చేస్తే జీవము మరణం రెండు ఉండాలండి. నువ్వు మరణ కిరీటమైనా కలిగి ఉండాలి, జీవ కిరీటమైనా కలిగి ఉండాలి. ఇక్కడ నువ్వు సంపాదించుకున్నావు శోధన, అణువు శోధనే, 360 రోజులు నీకు శోధనే, రకరకాల శోధనలు. ఆ శోధనలు నువ్వు సహించావు కాబట్టి, నువ్వు కష్టపడ్డావు కాబట్టి, నీ కష్టం యొక్క ప్రతిఫలం ఏంటంటే జీవ కిరీటం ఇచ్చాడు. ఏ కిరీటం అండి? ఆ పేరు ఇట్స్ ఏ క్రౌన్ ఆఫ్ లైఫ్. జీవ కిరీటం. దానిలో జీవం ఉన్నది, మరణ ప్రస్తావన లేదు. పరలోకంలో మరణం అనే మాట వినపడదు. దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తే నువ్వు ఎంత కష్టపడ్డావండి? ప్రతి అణువు దేవుడిని శోధించాడు. ఎందుకో తెలుసా? ప్రతి అణువు అంటే ఒక వస్తువు విలువ తెలియాలి అంటే నువ్వు కష్టపడాలి, నువ్వు శోధన సహించాలి. 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారు కదా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నారు కదా, నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు కదా, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? చదువుతారు, కష్టపడి చదువుతారు. కష్టపడి చదివినప్పుడు మాత్రం అది ర్యాంక్ విలువ తెలుస్తుంది. కష్టపడకుండా కాపీ కొట్టి రాస్తే దాని ర్యాంక్ విలువ నీకు తెలియదు. ఈ జీవ కిరీటము యొక్క విలువ శోధన సహించిన వాడు ధన్యుడు. నీకు శోధన వచ్చిందండి, నీకు శోధన వచ్చింది, నాకు వచ్చింది శోధన. ఏ వ్యక్తికి రాని శోధన నాకు వచ్చింది.
ఏమంటే ఏదైతే ఊహించలే, నేను ఏదైతే రావద్దన్నానో అదే దేవుడు నాకు పంపించాడు. దేనికి నేను భయపడ్డానో దాన్నే నాకు దేవుడు పంపించాడు. అయితే కృప ఏంటి తెలుసా, శోధనలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అయితే నాకు అదే సమయంలో శోధన సహించిన వాడు ధనుడు. అతడు శోధన నిలిచినవాడంటే శోధనలో పాలు పంపులు పొందినవాడని కాదు, శోధన జయించిన వాడై, అలా శోధన జయించిన వాళ్ళకు ఒక బహుమతిని ఇచ్చాడు దేవుడు. అదేంటంటే జీవ కిరీటమో. దీని విలువ నీకు తెలిస్తే గట్టిగా పట్టుకుంటావు. ఏదైనా పోగొట్టుకో, జీవితంలో ఏదైనా పోగొట్టుకో, దేవుడిచ్చిన గిఫ్ట్ మాత్రం పోగొట్టుకోకు. ఏం తెలిసాడండి, వాళ్ళ నాన్న మోసం చేశాడు, వాళ్ళ అన్ననే మోసం చేశాడు, తన జీవితాంతం మోసం 20 సంవత్సరాలు మోసం చేసి సంపాదించిన ఏ దీవెనా పని చేయలా. చివరికి వాడు తెలుసుకున్నాడు, అయ్యా మోసము చేత సంపాదించిన ఆస్తి కాదు, దాన్ని అనుభవించే క్వాలిఫికేషన్ నాకు లేదు, నన్ను నువ్వు దీవించు ప్రభు అని ఒంటరిగా ఉండి యాకోబు రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమి తీసుకుని వచ్చాడండి, దీవెనల మూట తీసుకొచ్చాడు. ఏ మూట అండి చెప్పడం అవసరం, ఏ మూట అండి, దీవెనల మూట తీసుకొచ్చాడు. అన్నాడు కదా, నీవు నన్ను దీవిస్తేనే తప్ప, ఏమండి నీవు నన్ను దీవిస్తేనే తప్ప నేను నిన్ను నన్ను గట్టిగా పట్టుకున్నాడట. ఏమండి యేసు ప్రభువుని గట్టిగా పట్టుకోవటం అంటే మామూలు విషయమా, గట్టిగా పట్టుకున్నాడట. అన్నా అంటే ఏంటయా నన్ను పట్టుకుంటున్నావు అంటే, నన్ను నువ్వు దీవిస్తేనే తప్ప, ఆ దీవెనల మూట నా మీద నాకు ఇస్తేనే తప్ప నేను పోని అన్నట. నేను నీకు ఇవ్వను, ఎందుకు ఇవ్వమో అని గట్టిగా పట్టుకుంటే ఆయన్ని విడిపించుకోలేక యాకోబు యొక్క గోడ మీద కొట్టాడంట దేవుడు. ఏమండి ఎందుకు నన్ను వదిలిపెట్టావు అంటే, నేను నిన్ను వదిలిపెట్టను అని గట్టిగా ఎందుకు నన్ను నువ్వు గట్టిగా పట్టుకున్నావు, నేను నీకు ఇవ్వటానికే వచ్చాను, నీ పేరేంటి చెప్పు అన్నాడు. నీ పేరు సంతకం చేస్తాను, ఈ దీవెనలన్నీ నీ పేరు మీద రాస్తాను, నీ పేరు చెప్పు అన్నాడు. ఏమన్నాడండి, ఈ పత్రాలన్నీ నీ మీద రాస్తానన్నట్టుగా, ఈ బంగారపు వస్త్రాలన్నీ కూడా నీ మీద రాస్తున్నట్టుగా దీవెనలన్నీ నీ పేరు మీద రాస్తాను, నీ పేరేంటి చెప్పు అన్నాడు. ఏమంటే పేరు చెప్తున్నాడు, చెప్పలేదు కానీ గట్టిగా పట్టుకున్నాడు. ఏం చెప్పలేదండి, పేరు చెప్పలా కానీ దేవుని గట్టిగా పట్టుకున్నాడు. ఏ మాత్రము పోని వల్ల ఒక అడుగు కూడా అయినలా. యేసు ప్రభు భుజం మీద దీవెనల మూట ఉన్నది, కాళ్ళ దగ్గర యాకోబు గట్టిగా యేసు ప్రభు అని పట్టుకున్నాడు. నేను నిన్ను పోనివ్వను, అయితే నేను దీవించను అన్నాడు. మరి ఎలా జయించాలి, నీ పేరు చెప్పు, ఈ దీవెనని రాసి ఇవన్నీ యాకోబు ఇవన్నీ రాస్తానంటే అప్పుడు చెప్పాడు కదా, నా పేరు ఏమన్నాడండి, మీరు చదువుతారు కదా, ఏమన్నాడు, యాకోబు. యాకోబు అనే పేరు ఎందుకు పెట్టుకున్నావు, యాకోబయ్యా నా ప్రవర్తన, నా నడవడి, నా లక్షణాలని పాపం 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 చేత సంపాదించుకున్న దీవెనిది. మా నాన్న నేను మోసం చేశాను పాపంతో, మోసం అంటే పాపం. మా అన్నయ్యని మోసం చేశాను పాపం. 20 సంవత్సరాలు తెలిసింది ఈ పాపం వల్ల వచ్చే ఆశీర్వాదం కాదని. ఇప్పుడు నువ్వు పరలోకం తెచ్చావు కదా మూట అని నాకు ఇవ్వమంటే అన్నట్టు తెలుసా, యాకోబు పేరు మీద ఇవ్వలా. యాకోబు పేరు మీద దేవుడు యాకోబుకు దీవెనలు ఇవ్వలేదు. నీ పేరు ఎక్కడి నుంచి ఏమన్నాడండి, నీ పేరు ఇక్కడి నుంచి ఇశ్రాయేలు. ఏమండి పోరాడేవాడు, గట్టిగా పట్టుకున్నవాడు, మడిమ పట్టుకున్నాడు అంటండి. తల్లి గర్భంలో ఏం పట్టుకున్నాడండి యాకోబు, వాళ్ళ అమ్మ కడుపులోనే యాకోబు వాళ్ళ అన్నయ్యని గట్టిగా పట్టుకున్నాడంట. ఏమండి వాళ్ళ అన్నయ్యని ఏషియాని గట్టిగా పట్టుకున్నాడు. ముందెళ్తే జ్యేష్ఠత్వాన్ని కొంటాడేమో అని తల్లి కడుపులోనే గట్టిగా పట్టుకున్నటువంటి యాకోబు ఇప్పుడు నిజంగానే యేసు ప్రభువుని పట్టుకుని, యాకోబుని పట్టుకుంటే ఉపయోగం ఏముందలే, దేవుడిని పట్టుకుందామని దేవుడు ఏముడిని పట్టుకున్నాడండి, మడిమను గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు పోలేకపోయాడు. ఏం చెప్తే తెలుసా, ఈ దీవెనలన్నీ నీకు రాస్తానని అతని పేరు ఏంటండి, ఇప్పుడు ఒకప్పుడు అతని పేరేంటి యాకోబు, ఇప్పుడు అతని పేరేంటి ఇశ్రాయేలు. ఏ మ్యాన్ హూ డస్ నాట్ హ్యావ్ ద వికెడ్నెస్ ఇన్ హిస్ హార్ట్, దట్ ఈస్ ద మ్యాన్ ఆఫ్ షూర్ ఇజ్రాయేల్. మనసులో కపటము లేనివాడు ఇశ్రాయేలీయుడు. ఏమండి యోహాను సువార్త 1:47 చదవండి. యోహాను సువార్త 1:47 చదవండి. మీరు చదివి ఒకసారి వినిపించండి. ఇశ్రాయేలు నిర్వచనాన్ని గురించి చెప్తాడు యేసు ప్రభు వారు.
1:47 చదువుతారా? మాస్టర్ చదవాలి. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేనివాడు ఇశ్రాయేలీయుడు. ఏవండి? కపటమున్నవాడు యాకోబు, కపటము లేనివాడు ఇశ్రాయేలీయుడు. ఎప్పుడైతే అయ్యా నేను కపటంతో పెరిగానో, 20 సంవత్సరాలు కపటంతో వాసిపోయింది, మనసంతా పాడైపోయింది. ఇప్పుడు నేను నువ్వు చెప్పినట్టు వింటానని ఆయన మడిమని పట్టుకున్నప్పుడు నీ పేరేంటండి? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు నిర్వచనం ఇస్తున్నాడు, హృదయములో ఏ కపటము లేనివాడు. కపటము ఉన్నా ప్రభువు దగ్గర ఒప్పుకున్నవాడు, ఒప్పుకొని పరిశుద్ధపరచబడినవాడు. సహోదరుడా, నువ్వు పట్టుకున్నావా? దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నప్పుడు గట్టిగా పట్టుకోవాలి. ఇది నాకు ఇవ్వు, ఇది నాకు, ఈ దీవెన నాకు ఇవ్వు, ఈ నాకు ఉద్యోగం నాకు ఇవ్వు, ఈ యొక్క అర్హత నాకు ఇవ్వు అని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. యాకోబు పట్టుకో, ఎప్పుడు కాదు, వాళ్ళమ్మ కడుపులోనే. ఏమండి? యాకోబుని గట్టిగా పట్టుకున్నాడు, మడిమని గట్టిగా పట్టుకున్నాడు. యాకోబుని పట్టుకుంటే ఉపయోగం ఉందని యాకోబు అనుకున్నాడు కదా, నేను మా అన్నయ్యని పట్టుకుంటే ఉపయోగం, కానీ మా అన్నయ్యని, నన్ను, మా అమ్మని సృష్టించిన దేవుణ్ణి పట్టుకుందామని ఇప్పుడు గట్టిగా పట్టుకున్నాడు. ఏం పొందాడండి? దీవెనలు పొందాడు. దీవెనలు దేవుడే స్వయంగా గాయపడిన చేతులు తీవ్రాశాడంటే, ఈ దీవెనలన్నీ యాకోబువి కావు, ఇశ్రాయేలీయుడు అని రాసి ముద్రేసేసాడు. ఏమంటే? పరలోకపు తండ్రి ఏం ముద్రేసాడండి? యాకోబు దీవెనలు కాదు ఇవి, ఇశ్రాయేలు దీవెనలో. ఎన్ని దీవెనలు మీరు చదవండి ఇంటికి పోయిన తర్వాత, ఆదికాండం 50 అధ్యాయంలో ఉంటుంది. అన్ని దీవెనలే, అన్ని లెక్కలేని దీవెనలో అని రాసి కింద సంతకం చేశాడంట. ఏం రాశాడంటే, యాకోబు నా మడిమ పట్టుకున్నాడు కనుక, నన్ను పోనివ్వలేదు కనుక, నేను చేత్తో అతని గోడ పగలగొట్టినా కూడా, తెగ్గొట్టినా కూడా నన్ను వదిలిపెట్టలేదు కాబట్టి ఈ దీవెనలన్నీ ఇశ్రాయేలీయులని రాస్తుంది. సహోదరుడా, ఎంత గొప్ప ప్రార్థనా వీరుడో యాకోబు. కన్నీటితో పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకున్నావా? ఆషామాషగా ఉండకో, ప్రభు దగ్గర ఆషామాషగా, నిప్పుతో వాడినట్టు ఆడకో. నీ సాధన ఏంటి? నువ్వేమనుకున్నావో అది నెరవేరేంత వరకు ప్రార్థనతో గట్టిగా పట్టుకో. ఒక గుడ్డివాడంట ఏమన్నాడండి? ఒక గుడ్డివాడు వచ్చి అడుగుతున్నాడా, ప్రభువా నన్ను కాపాడు ప్రభువా అంటే, ఏం కావాలి నీకు అన్నాడంట. దావీదు కుమారుడా, ఏమన్నాడండి? దావీదు కుమారుడా, నీకేం కావాలి, ప్రాబ్లం చెప్పంటే, నేను గుడ్డివాడిని ప్రభువా, నాకు నువ్వు దృష్టిని ప్రభువా అన్నాడట. ఏమన్నాడు? యేసు ప్రభు లెక్క చేయాలి, పోతంటే అన్నాడంట, దావీదు కుమారుడా, దావీదు కుమారుడు 2 సార్లు అన్నాడంట. యేసు ప్రభు వారు అడుగు వేయాల్సినటువంటి ఆయన అడుగు వెనక్కి తీశాడంట. యాకోబు దావీదు కుమారుడు అనే మాటతో ఆ గుడ్డివాడు కళ్ళు కనిపించకపోయినా యేసు ప్రభుని గట్టిగా పట్టుకునేలాగా యేసు ప్రభు వారు సృష్టికర్త వెనక దగ్గడంట. ఏంటి నీ ప్రాబ్లం అంటే, నాకు దృష్టి దయచేయ ప్రభువా. నిన్ను దృష్టి అంటే సహోదరుడు, ఒక కళ్ళు కనిపించని ఒక వ్యక్తి యేసు ప్రభు వారి మడిమ పట్టుకోవడానికి కళ్ళు కనిపించని వ్యక్తి ఒకే ఒక మాటతో పట్టుకు, దావీదు కుమారుడా. ఏమండి? నువ్వు నన్ను పోనీను అనగానే 2 సార్లు మీరు చదవండి సువార్తలో, దావీదు కుమారుడా, దావీదు కుమారుడు 2 సార్లు ఉంటుంది. ఆ మాట అనగానే ఆ మాట, గుడ్డివాడి యొక్క మాట యేసు ప్రభు యొక్క కాళ్ళు గట్టిగా పట్టుకున్నాయంట, అడుగు వెయ్యలేకపోయాడంట. సహోదరుడా, దీవించి మంచి దృష్టి దేవుడు అతనికి ఇచ్చాడు. నువ్వు కూడా నీ జీవితంలో ఏం అడుగుతున్నావు? అడిగిన దాన్ని గట్టిగా పట్టుకో, ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకో, వదిలిపెట్టుకో, ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టుకో. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. సహోదరుడా, బైబిల్ తీసి శ్రీకాంత్ చదువు. 4వ అధ్యాయం 13వ వచనం. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను. 4:13. వివేకమును ఉపదేశమును విడిచిపెట్టగా దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము కనుక
దానిని పొంది ఉండము. చాలు. ఏం పట్టుకోవాలి సార్ ఏం తినాలండి? ఉపదేశము. ప్రార్థనకు రావడం అలవాటు చేసుకోవాలి. ఉపదేశకుడే దైవ సేవకుడు యేసు ప్రభు చెప్పేటువంటి మాటలు, చెప్తున్న పాస్ట్గా చెప్తున్న మాటలు టీవీలో వస్తున్నాయి, యూట్యూబ్లో వస్తున్నాయి, అనేక రకాలుగా వస్తున్నాయి. దేవుని వాక్యాన్ని ఉపదేశము అన్నారు. ఉపదేశము వెలుగుగాను ఆజ్ఞ దీపముగాను నీకు కాపలా కాస్తుంది. దేవుని వాక్యం గట్టిగా పట్టుకో. వేరెవర్ యు ఆర్ బీయింగ్, నువ్వు ఎక్కడైనా ఉండనే, ఎంత దూరమైనా ఉండనే, వాక్యం నలు దిశలా టెలికాస్ట్ అవుతుంది. దానిని గట్టిగా, ఉపదేశమును గట్టిగా పట్టుకో. దాంట్లో ఏముందంట? జీవమున్నది. ఏమండి, నీకు జీవం కావాలా మరణం కావాలా? ఏమండి, మరణ వార్తలు అంటారా? ఎవరన్నా వింటారా? వినగలరా? వినకూడదు. ఆ మాట మనం అనకూడదు. ఈ మధ్య 2-3 రోజుల క్రితం ఒక మాట అన్నాం. చిలకలూరుపేటలో ఆగి ఉన్నటువంటి ఒక కార్ని ఒక లారీ గుద్ద 14 మంది చనిపోయారంట. ఆగి ఉన్నటువంటి ఒక కారుని ఒక లారీ గుద్దటం వల్ల 14 మంది చనిపోయారంట. తర్వాత ఈ వార్తలు మనం వింటామండి. కానీ ఇక్కడ ఉపదేశంలో ఏముందంట? జీవమున్నది. ఏమండి, ఉపదేశము ఆయనలో జీవం ఉండేనో, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేనో. వెలుగు కావాలి నీకు, చీకటి కాదు. వెలుగుని గట్టిగా పట్టుకో, ఉపదేశాన్ని గట్టిగా పట్టుకో, జీవకిరీటాన్ని గట్టిగా పట్టుకో, యేసుక్రీస్తుని గట్టిగా పట్టుకో. యేసుక్రీస్తు మీద రాజ్య భారమే కాదు, దీవెనల భారం ఉన్నది. మరేమంట? యేసు ప్రభు పాద దగ్గర కూర్చొని వాక్యం జాగ్రత్తగా అంటుందంట. మార్తం ఏం చేస్తుందండి? ఆ విపరీతమైన పని పెట్టుకొని డిస్టర్బ్ చేస్తుంది. అయ్యా ఏంటి ప్రభువా, నేనేమో ఈ కిచెన్ రూమ్లో నీకు ఆ వంట ప్రిపరేషన్ చేయాలి, మా సిస్టర్ ఏమో పని మాట మొత్తం వదులుకొని పని ఏం చేయట్లేదు, నీ కాళ్ళ దగ్గర నీ కాళ్ళు పట్టుకొని దేవుని గట్టిగా పట్టుకొని వాక్యం వింటుంది. ఏంది ప్రభు అని యేసు ప్రభు మీద వ్యసన పడిందంట. యేసు ప్రభు అన్న మాట తెలుసా? మార్తా మార్తా, నువ్వు అనేక విషయాల్లో తలదూర్చి డిస్టర్బ్ అవుతున్నావు. అవసరమైంది ఒకటే, నన్ను గట్టిగా పట్టుకోవటం. మరియమ్మ నా కాళ్ళ దగ్గర కొంచెం గట్టిగా పట్టుకొని వాక్యం వింటుంది, ఉపదేశం వింటుంది. నువ్వు అది డిస్క్వాలిఫై అయిపోయావు. పోనీ కిచెన్ రూమ్లో ఉండి వింటున్నావా? నువ్వు వినటం లేదు. కిచెన్ రూమ్లోనే నాకు ఆహారం సిద్ధపరుస్తూ నువ్వు వాక్యం వింటున్నావా? వాక్యం వినటం లేదు. అవసరమైనది ఒక్కటే, అదేంటి తెలుసా? నన్ను గట్టిగా పట్టుకోవటం. నన్ను గట్టిగా పట్టుకుంటే మరియమ్మ ఉత్తమమైనది ఎన్నుకున్నది, శ్రేష్టమైనది ఎన్నుకున్నది. నేను నీ సమస్య ఏమండి, నీ చింత మొత్తం మోయటానికి వచ్చిన గొర్రె పిల్లను. ఆమెకి చింత లేదు నేను అంటల్లా, ఆమెకి బాధ ఉన్నది, ఆమెకు డిస్టర్బెన్స్ ఉంది, ఆయనకు శోధనలు ఉన్నాయి. కానీ ఆ శోధనలన్నీ నా మీద వేసింది. నా మీద వేసినప్పుడు నన్ను గట్టిగా పట్టుకుంది. నేను చెప్పే ఉపదేశం జాగ్రత్తగా వింటుంది మరియమ్మ. నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ భారం నా మీద వేయట, లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల నేను మీ ఇంటికి వచ్చాను. తెలివైంది ఏం చేస్తా అంటే ఆ భారం మొత్తం నా మీద వేసి నా పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటుంది. తెలివి తక్కువైన నువ్వు నా కోసం లోక సంబంధమైన ఆహారం సిద్ధపరుస్తూ, శరీర సంబంధమైన ఆహారం సిద్ధపరుస్తూ నిజమైన ఆహారం నువ్వు డిస్క్వాలిఫై అయిపోయావు. అవసరమైనది ఏర్పాటు చేసుకుంటున్నావు. సహోదరుడా, విపరీతమైన పని పెట్టుకుని ప్రార్థన రాబోతున్నావా? విపరీతమైనటువంటి డిస్టర్బెన్స్, ఆ పనులు ఇవ్వలేదండి, ఈ పనులు అవ్వలేదండి, వంట అవ్వలేదండి. నీకు తెలుసు 8 o'clock ఇక్కడ స్టార్ట్ అవుతుంది సేవ, 10 o'clock కంప్లీట్ అయిపోద్ది. ఇది పెట్టుకొని పని కాలేదనుకుంటే నువ్వే క్వాలిఫికేషన్ కోల్పోతావు. ఇక్కడ యేసు ప్రభు వారు దీవెనలు రాసి పెట్టుకొని ఉన్నాడు. ఎవరైతే ఆయన గట్టిగా ఉపదేశము గట్టిగా పట్టుకుంటారో, వాక్యాన్ని జాగ్రత్తగా చదువుతారో, పాటలు ఎవరైతే నేర్చుకుంటారో, ప్రభువుని ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో, అడుగు తీయకుండా అడుగు వేయనీయకుండా గట్టిగా నన్ను దీవిస్తేనే తప్ప నేను ఈ మందిరం నుంచి బయటికి పురాను ప్రభు నువ్వు అంటావో, ఆయన బహుగా సంతోషిస్తాడు. ఉపదేశమును వదలనీయక గట్టిగా పట్టుకొని, అది నీకు జీవము కనుక అది పొంది ఉండము. ఉపదేశం అంటే వాక్యం అండి. మనం ఏం చేస్తామంటే
ఒక్కసారి బైబిల్ మొత్తం చదవగానే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం చదవగానే అబ్బా చదివేలారా అయిపోయింది అనుకుంటాం. అది వాక్యానికి విరుద్ధం. నువ్వు వాక్యం ఎంత చదివితే అంత పరిపూర్ణత, అంత దేవుని స్వభావం నీలో ఏర్పడుతుంది. ఉపదేశం ఏంటంటే అది అక్కడ వాక్యం వినాను కదండి అంటే కుదరదు. ఆ సేవకుడు చెప్పే వాక్యం వినాలి, ఈ సేవకుడు చెప్పే వాక్యం వినాలి. రెండుని ఎగ్జామ్ చేయాలి, రెంట్లో సత్యాన్ని పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అది నేర్చుకోవాలి సహోదరుడా. మొట్టమొదటి ఏంటండి, నీ కలిగి ఉన్నది గట్టిగా పట్టుకో. రెండవది జీవకిరీటం గట్టిగా పట్టుకో. మూడవది ఉపదేశము గట్టిగా పట్టుకో. అలా పట్టుకున్న వాళ్ళు బైబిల్లో ఎవరంటే యాకోబు. అందుకే నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ఎందుకు ద్వేషించాడండి? దేవుడు ద్వేషిస్తాడా? దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ద్వేషించడు కదా. ఆయన్ని అందరూ సమానంగా ప్రేమిస్తాడు. సమానంగా వర్షం కురిపిస్తున్నాడు, సమానంగా సూర్యకిరణాలు మన మీద పడుతున్నాయి, మంచివారి మీద పడుతున్నాయి, చెడ్డవారి మీద పడుతున్నాయి. మరి యాకోబు ఏషియా ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు, ఒకే తల్లి రొమ్ములో పాలు తాగిన వాళ్ళు, ఒకే పేగులో పుట్టిన వాళ్ళు. ప్రభు సర్టిఫికేట్ చేస్తున్నాడు కదా, నేను యాకోబును ప్రేమించి తిని ఏషావును ఎందుకు ద్వేషించాడండి? పట్టుదల లేదు. ఏడ్చాడు. పట్టుదల ఆయన పోయిన తర్వాత, ఆ ఉపదేశము అయిపోయిన తర్వాత ఉపయోగం ఏంటండి? ఇప్పుడే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ. టుడే ఇస్ ద సాల్వేషన్ డే, టుమారో ఈజ్ నాట్ బిలాంగ్స్ టు యూ అంటది కదా సైతాను. ఇవాళ పనులు కాలేదు కదా, వచ్చే ఆదివారం ప్రార్థనకి వెళ్తుకోలే, వచ్చే ఆదివారం ప్రార్థన పందరాడు వెళ్తుకోలే, ఇక పాట వచ్చే సంవత్సరం నేర్చుకుందుకోలే. పాటలు ఇప్పుడేం పాటలు వద్దు, కంటతల వాక్యం వద్దు, బైబిల్ రాసుకోవద్దు, నోట్ పుస్తకం పెట్టుకోవద్దు, ఏం చదవద్దు. ఎట్లా వెళ్ళేవో అట్లా నిర్లిప్తంగా రా అని సైతాన్ని ఎప్పుడు కూడా బాధ చేస్తా. అందుకే నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధీకుడు చెవియొగ్గును, చెడు నడవడి గలవాడు దోషపు మాటలు విను. ఈ రెండు ప్రమాదాలు తప్పించుకుంటే నువ్వు యేసు ప్రభుని గట్టిగా పట్టుకుంటావు. నీ జీవితంలో పట్టుకోవాల్సింది యేసు ప్రభు అని. ఇంకోసారి చెప్పండి, ఏం పట్టుకోవాలండి? నీ కలిగి ఉన్నది పట్టుకోవాలి. రెండవది జీవకిరీటాన్ని పట్టుకోవాలి. మూడవది ఉపదేశం పట్టుకోవాలి. ఉపదేశం అంటే వెలుగు, ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను. వెలుగు లేకపోతే ఉంటుంది. ఇప్పుడు కరెంట్ పోయింది అనుకోండి, ఇక్కడ జనరేటర్ ఉంది కాబట్టి ఓకే. ఒకవేళ కరెంట్ పోయిందనుకో ఎట్లా ఉంటుంది అంతా, ఇక్కడంతా ఎట్లా ఉంటుందండి? అసలు మనం గబ్బికి ఉంచి కనిపించదు ఒకళ్ళకొకళ్ళు. కొత్త ఇంట్లో ఒకసారి కరెంట్ పోయినప్పుడు మాకు కనిపించవు, లైట్లు కనిపించవు. అలాగే నీ జీవితంలో వెలుగు కావాలి. వెలుగు కావాలి. ఉపదేశంలో వెలుగు దాగి ఉన్నది. ఆ వెలుగు బయటికి తవ్వాలి, బయటికి తీసుకొని రావాలంటే ఉపదేశం విను అంటున్నాడు. ఒక్కోసారి చదవండి, 4:13 సామెతల గ్రంథం. మీరే చదవండి, మీకే తెలుస్తుంది, నేను చెప్పడం కాదు. 4:13 సామెతల గ్రంథం. ఉపదేశమును విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక అది నీకు జీవం అండి. నీకు అనుకుంటున్నావు ఉపదేశం అనుకుంటున్నావు, వాక్యమని అనుకుంటున్నావు, కానీ నీ జీవితంలో అది వెలుగు. మీరు లోకమునకు వెలుగై యు ఆర్ ద లైట్ ఇన్ దిస్ వరల్డ్. పరలోకములో వెలుగువే, ఈ లోకంలో వెలుగువే. ఆ వెలుగుని నువ్వు నెగ్లెక్ట్ చేస్తే చీకటి పట్టుకుంటావు. చీకటిలో నీకేం కనిపించదు. చీకటి అంటే నరకం, అగ్నిగుండం, పాతాళం. ఏమంటే చీకటి కావాలా, నీకు వెలుగు కావాలా? వెలుగు కావాల్సింటే ఉపదేశము. సహోదరుడా, నీ జీవితంలో ఏది కూడా కోల్పోకో, గట్టిగా పట్టుకో. బైబిల్ చదివి ఒకసారి చదవంగానే చదివేననుకోకో. నువ్వు ఎప్పుడు కూడా జీవితాంతం. యాకోబు ప్రభు అంటాడు కదా, మోషేతో అన్నాడు కదా, ఏమన్నాడు? మోషే ఈ 6 లక్షల మందిని పాలు తేనెల ప్రాంత దేశాన్ని తీసుకుని చనిపోయే దశలో ఏమన్నాడంటే 6 లక్షల మంది జనాన్ని పిలిచాడు కదా, మీరు మామూలు వాళ్ళు కాదు, మీరు తిరుగుబాటు చేసేవాళ్ళు, మీరు జీవితాంతం. ఏమన్నాడండి? జీవితాంతం. మనిషి ఆయుష్ ఎంత అండి? 70 సంవత్సరములు, అధిక బలమున్నడలా 80 సంవత్సరాలు నువ్వు జీవిస్తున్నావు కదా. 80 సంవత్సరాలు ఎప్పుడు కూడా నువ్వు బైబిల్ చదువుతూనే ఉండాలి. మోషే 6 లక్షల మంది క్రైస్తవులకు, 6 లక్షల మంది సంఘానికి మోషే చెప్పాడు. ఏదో ఒకసారి చదివంగానే, ఒక నెల చదవంగానే మేము చదివేమో మాకు జ్ఞానం వచ్చింది అనుకుంటారు మీరు. మీ సంగతి నాకు తెలుసు. మీరు మూర్ఖులైన ప్రజలు,
విశ్వాసం లేని ప్రజలు నేను చనిపోయిన తర్వాత ఇదే మీరు అభ్యాసం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ జీవితంలో బైబిల్ చదవకుండా ఉండొద్దు, ఉపదేశం వినకుండా ఉండొద్దు. నీ యొక్క 360 రోజులు బైబిల్ చదువుతూనే ఉండాలని మోషే 6 లక్షల మందికి అరణ్యములో బోధించాడు. కనుక ఉపదేశం అంత పవర్ కలిగినది. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వించను కాక. తలల వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, కృపగల దేవా, నీకు వందనాలు. ఈ లోకంలో మీరు మాకు ఏమి సిద్ధపరిచారో అవి మేము పొందినప్పుడు వాటిని గట్టిగా పట్టుకొని వాటిని సాధన చేసుకునే కృప మాకు దయచేయండి. మీరు గట్టిగా పట్టుకున్నారో లేదండి పరలోకంలో మీరు మమ్మల్ని అడుగుతారు ప్రభువా. గట్టిగా పట్టుకున్న వాళ్ళు పరలోకం వెళతారు, గట్టిగా పట్టుకొని వాళ్ళు సాతాను చేత దొంగిలించబడతారు దాన్ని. కనుక శత్రువైనటువంటి దొంగైనటువంటి లూసిఫర్ని మేము తెలివిగా జయించడానికి మా కలిగి ఉన్నటువంటి ప్రతి దాన్ని గట్టిగా పట్టుకొని కృప మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.